హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉలవచారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ విధంగా ఒక్కసారి ఉలవచారు చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. అన్నం మొత్తం కూడా ఇదే చారుతో తినేస్తారు, అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేను ఒక గ్లాసు నల్ల ఉలవలు తీసుకున్నానండి. కావాలంటే మీరు తెల్ల ఉలవలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తరువాత ఉలువలు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. వీలైతే ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఉలువలు బాగా నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. ఫ్రెండ్స్, నేను కుక్కర్లో మరొక గ్లాసున్నర నీళ్ళు పోసి ఉడికించానండి. ఆ నీళ్ళు అయితే సరిపోవని. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా సపరేట్ చేస్తే సరిపోతుంది. ఈ ఉలువలు ఉన్నాయి కదా, వీటిని మనం పారవేయాల్సిన అవసరం లేదండి. ఇందులో కాస్త ఉప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 3 టీ స్పూన్ల ఉలువలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఉలవచారులో వేసి కలుపుకోవాలి. అప్పుడే చారు చాలా చిక్కగా టేస్టీగా ఉంటుందండి. కేవలం ఉలవ నీళ్ళతో చారు పెడితే బాగుండదు. ఇలా కాస్త పేస్ట్ చేసి వేసుకుంటేనే చారు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 6-7 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనము సపరేట్ కారం ఏమి వేయము, కేవలం పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన ఒక టమాటాను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. అప్పుడే టమాటా త్వరగా మెత్తబడుతుంది. ఇప్పుడు కరివేపాకు, అల్లం పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. చూడండి, ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఉలవచారు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసి మూత పెట్టి చారును మరగనివ్వాలండి. చూడండి, ఈ విధంగా మరిగితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు మరిగించకూడదు. కేవలం 1 లేదా 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అయింది. ఈ చారును వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఉలవచారును ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసంకి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.